గడిచిపోయిన దాని గురించి ఆలోచించి సమయం వృధా చేయటం కన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచించటం మిన్న. మెచ్యూరిటీ వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు, కన్నీళ్లను బట్టి వస్తుంది. మూర్ఖుడు తాను తెలివైన వాణ్ణి కాబట్టి ఇతరులను ఈజీగా మోసం చేయగలుగుతున్నానని అనుకుంటాడు. కానీ అదే అతని పతనానికి దారితీస్తుందని గ్రహించడు. ఈ ప్రపంచమంతా ఎక్కువ మంది ఆశావాదులతోనే నిండిపోయింది. ఎవరు ఏ క్షణాన్ని ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలిన గాయాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా మారతాడు. పోగొట్టుకున్న దాని గురించి వెనక్కి తిరిగి చూసుకుంటూ సమయం వృధా చేసుకోకండి. ఎందుకంటే జీవితం అంటే వెనుకకు ప్రయాణించటం కాదు. సమాజంలో ఎక్కువ మంది అవకాశవాదులే ఉన్నారు. ఎవరు ఏ క్షణాన్ని ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. బంధం అనే వృక్షానికి నమ్మకం అనే నీరు ఉన్నంతకాలం అనుబంధం పచ్చగానే ఉంటుంది. ఎప్పుడైతే మాటలో తేడా వస్తుందో అప్పటి నుండి మనవాళ్ళైనా పరాయి వాళ్లతో సమానమే. బంధాలు ఎప్పుడు బలమైనవే, స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి. నిన్ను నువ్వు గొప్పగా చూసుకోవటానికి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరి గొప్పతనం వారిది. నువ్వు పెంచటం వల్ల లేదా తగ్గించటం వల్ల వారికి పోయేదేమీ ఉండదు. మీ స్థాయిని చూసి గౌరవించే వారికన్నా మిమ్మల్ని మీలా స్వీకరించే వాళ్లే ఆప్తులు. బాధలు ఉన్నాయని నవ్వటం మర్చిపోకూడదు. కన్నీళ్లు ఉన్నాయని సంతోషాన్ని మర్చిపోకూడదు. గతం ఒక గుణపాఠమైతే అనుభవంతో అడుగు వేయాలి. మితిమీరి నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగినప్పుడు ఏమీ మాట్లాడకపోవచ్చు, కానీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, తెలివిగా చేస్తే మోసం. పొరపాటుని శిక్షణ ఇచ్చి మార్చవచ్చు, తప్పుని శిక్షించి సరిదిద్దవచ్చు, కానీ మోసాన్ని మాత్రం మోసంతోనే జయించాలి. ఎవరినైనా నమ్మే ముందు, ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక్కోసారి మీ అమాయకత్వం మీకు జీవితమే లేకుండా చేస్తుంది. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనవాళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం. ఒక్కసారి తీసుకున్న నిర్ణయాల వల్ల మారిన జీవితాన్ని తిరిగి మార్చలేం. లైఫ్లో అబద్ధం చెప్పేవారినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించకూడదు. నిజం చెప్పే ధైర్యం లేని వారికి అబద్ధం ఆడే హక్కు లేదు. నిజం చెప్పకపోవటం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నమ్మిన వారిని మోసం చేయకూడదు. నమ్ముకున్న వారికి ద్రోహం చేయకూడదు. నమ్మకం అనేది సంపద వంటిది. పెంచుకోవాలే కానీ తుంచకూడదు. ఒకరి జీవితంలో మీరు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మీకు కేటాయించే సమయాన్ని బట్టి తెలుస్తుంది. కాలమే జీవితం. కాలం వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేయటమే. కొన్ని మాటలు మనసులో బలంగా నాటుకుపోవటమే కాదు, మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవి మంచివైనా చెడ్డవైనా. కోపంగా మాట్లాడే వాళ్ళను నమ్మొచ్చు, నవ్వుతూ నటించే వాళ్ళను నమ్మకూడదు. వారు ప్రమాదకరమైన వారు. మన అనుకున్న వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మన మాటలు చేతలు వాళ్లకు ఓదార్పునిచ్చేలా ఉండాలే తప్ప ఇంకా బాధను పెంచేవిగా ఉండకూడదు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఏం కోల్పోయినా ఎదుటివాళ్ళు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే జీవితంలో నమ్మకం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. మనకున్న సంపదతో సంతృప్తి పడవచ్చు, కానీ మనకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. నీకు సహాయం చేసేవారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. తెలియక చేసిన పొరపాటును క్షమించవచ్చు, కానీ కావాలనే మోసం చేసిన వారిని క్షమించకూడదు.
నేర్చుకోవటానికి ప్రయత్నిస్తేనే జీవితంలో ముందుకు వెళ్తారు. అంతా తెలుసునని కూర్చుంటే ఎప్పటికీ అక్కడే ఉంటారు. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు. నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంగానైనా ఉండు. ఎందుకంటే ప్రేమ అనేది క్షమించటం నేర్పుతుంది. నమ్మకం అనేది నీ కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసి నిజస్వరూపం బయట పెడుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా మీ తప్పిదం వల్ల ఒకరికి నష్టం జరిగి దాన్ని మీరు సమర్థించుకుంటే అది ఇంకా పెద్ద తప్పు. చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకొని సరిదిద్దుకోవాలనే ఆలోచన మనసులో కలిగిందంటే అదే జ్ఞాన బీజానికి తొలిమెట్టు. ఎప్పుడైతే ఇతరుల మీద పైచేయి సాధించాలని తాపత్రయపడతావో అప్పటి నుంచే నీ భుజంపై నుంచి ఒక్కో చేయి జారిపోతూ ఉంటుంది. లైఫ్లో మన ప్రమేయం లేకుండా జరిగే కొన్ని సంఘటనలే మనపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. బాధే బలవంతుణ్ణి చేస్తుంది, వైఫల్యమే వివేకాన్ని నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.